ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నా గురువు గారైన తటవర్తి వీరరాఘవ గారికి, రాజ్యలక్ష్మి అమ్మకు, అలాగే జూమ్ నిర్వహిస్తున్న మేడంకి, సార్కి, జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు దీప అండి. నేను ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి మానవుని కర్తవ్యాలు. నిన్న కొంచెం వివరించానండి. ఈరోజు ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి. అంటే మనం ధ్యాన సాధనలోకి వచ్చినాక అనుభవాలు ముఖ్యం కాదు. మనలో లోపాలు సరి చేసుకోవాలి. మనకి జ్ఞానం పెరిగిందా లేదా అన్నది చూసుకోవాలండి. నిన్న ఫస్ట్‌గా ఒక పాయింట్ వచ్చేసి మానవుడు గుర్తుంచుకోవాల్సినది చెప్పానండి. అంటే మనకి భగవంతుడు చేసే ఉపకారాలు మనం గుర్తుంచుకోవాలి. అసలు మనము నిద్ర లేచి కాలు కింద పెడుతున్నాము అంటేనే ఆయన మనకి చేసిన ఉపకారమే. కొంచెం మన శరీరంలో ప్రాణవాయువు ఒక భాగంలోకి వెళ్ళలేకపోయినా అక్కడ ఆ పార్ట్ అనేది చచ్చుబడిపోతుంది. అంటే అన్ని పార్ట్‌లు అన్నీ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయంటే అవన్నీ కూడా మనకి ఆయన చేసిన ఉపకారమే. మరి ఇది గుర్తుంచుకోవాల్సిందండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మానవుడు తెలుసుకోవాల్సింది. అసలు నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? నేను చేయవలసిన పనేంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇవి ప్రతి మానవుడు గూడా తెలుసుకోవాలండి. అంటే మనం ఇక్కడ భూమి మీద పుట్టాము. ఈ అమ్మ కడుపున పుట్టాం గాబట్టి, నేను ఈ మానవుడిని. నాకింకా ఈ జన్మతోనే జీవితం అయిపోతుంది. మరణం తర్వాత నాకు ఏ జీవితం లేదు అని అనుకుంటాడు ప్రతి మానవుడు. కానీ మానవుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ సత్యలోకం నుంచి ఒక పూర్ణాత్మ నుండి అంశాత్మగా తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడి మళ్ళీ తన గమ్యానికి అంటే ఆ సత్యలోకాన్ని చేరుకోవడానికి మళ్ళా పూర్ణాత్మగా మారడానికే ఈ దేహాన్ని తీసుకున్నాడు. ఇది బాగా అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. అంటే నేను ఈ అంశాత్మగా ఇక్కడికి వచ్చాను. నా కర్తవ్యం ఏంటి అంటే నేను మళ్ళీ సత్యలోకానికి వెళ్ళాలి. ఇక్కడ నేను ఒక విడిది లాంటిది మనకి భూలోకం. కొంతకాలమే ఇక్కడ ఉంటాం. మన అసలు లోకం సత్యలోకమే. ఇక్కడ ఉండి కొన్ని పాఠాలు, కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి మాత్రమే భూమి మీదకి వస్తున్నాము. ఏ మానవుడు వచ్చినా అంతే అండి. ఎవరొచ్చినా అనుభవాలు, పాఠాలు నేర్చుకోవడానికి ఇక్కడ పాఠాలు అయిపోగానే మళ్ళీ మన లోకానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ఊరికెళ్తాము. అక్కడ కరెంట్ పోయింది. అది ఆన్ చేయవా? అక్కడ ఉందిగా లైట్. లైట్ ఓకే. అట్లా అంటే మనం అంశాత్మక ఇక్కడికి వచ్చినా కానీ మన గమ్యం లక్ష్యం సత్యలోకం చేరుకోవడమేనండి. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అంటే మరి మనం తెలుసుకోవాల్సింది, మనం చెయ్యవలసింది ఏంటి అంటే ఈ సాధనా మార్గంలోకి వచ్చాము. మనం ప్రతిరోజు అంటే ఎంత సాధన చేస్తున్నామో మన జ్ఞాన పరిధి పెరిగిందా లేదా అన్నది మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకెవరు చెయ్యరు. అంటే నేను ఒక్కదాన్నే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే నాకు పక్కోడితో పని లేదంటే కుదరదు. నువ్వు పొందిన జ్ఞానాన్ని కూడా ఆ పక్కవారి ఎదుగుదలకి ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే మనం ఆ పూర్తిగా మూడో కర్తవ్యాన్ని కూడా ఫుల్ఫిల్ చేసినట్టండి. అంటే మనం ఒక్కరమే సాధన చేయడం కాదు, మనలాంటి వారిని ఇంకొంతమంది కూడా ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు. వారిని కూడా ఆ దుఃఖం నుంచి బయట పడేయాలి. అది మన కర్తవ్యమేనండి. అంటే నేను ఒక్కదాన్ని చేసుకుంటానంటే ప్రాపంచికంగా వస్త్రదానం, అన్నదానం ఎంత ముఖ్యమో ఆధ్యాత్మికంగా మనకున్న శక్తిని, సమయాన్ని, వాక్కుని అంటే మనకున్న వనరులు మనకు డబ్బుంటే డబ్బు కూడా ఇవి లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మికంగా వారికి సేవలు చేయడానికి ఈ ధ్యానాన్ని అందరికీ పంచడానికి ఉపయోగించాలండి. ఇక 4వ పాయింట్ వచ్చేసేసి మానవుడు వదలవలసినవి ఏంటి? ఈరోజు చెప్తున్నామండి. వదలవలసింది ఏంటి అంటే
అసలు ఫస్ట్ నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని, మరి అజ్ఞానంతో కూడిన మూర్ఖత్వాన్ని, ఇంకా అరిషడ్ వర్గాల్ని వదలాలండి మానవుడు. అంటే ఏది మాట్లాడినా నేను చేస్తున్నాను అంటాడు. ఎక్కువ ఈ మేనుని చూసి నేను కాబట్టి ఇంత చేస్తున్నాను అని అంటాడు. కానీ నేను చేసేది ఏమి లేదు. ఆయన లోన ఉండి భగవంతుడు నీకు చేసే అవకాశం ఇచ్చాడు. చేయించేది కూడా ఆయనే. అంటే నువ్వు నిమిత్త మాత్రుడివే. ఇప్పుడు పప్పులో గరిటె పెట్టి తిప్పుతున్నాము. ఆ గరిటె నేనే తిప్పుతున్నాను అనుకుంటే, ఆ గరిటె తీసి పక్కన పారేసి ఇంకొక స్పూన్ వాడుకోవచ్చు. అట్లా ఈ ఈ శరీరాన్ని కూడా భగవంతుడు గరిటెలాగానే వాడుకుంటున్నాడు. ఆ పనైనంత సేపు ఈ శరీరాన్ని ఏ ఏ కార్యం అయితే చేయించాలో అట్లా వాడుకుంటున్నాడు. అది గుర్తుంచుకోవాలండి. మనకి ఎప్పుడిగా అహంకారం అనేది పెరగదు. ఇక నాది నాది అంటున్నావు. ఇప్పుడు నువ్వు నాది అంటూ ఏదుంది? నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొచ్చావా అంటే ఏమీ లేదు. పోనీ వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తావా అంటే ఖాళీ చేతులతోనే వెళ్తారు. అందుకే చిన్నపిల్లలంట ఊరికే చేతులు పైకెత్తి అట్లా చూపిస్తా ఉంటారంట. ఏంటి అంటే నేనేమీ తీసుకురాలేదురా, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ వెళ్ళడు. మనం ఏమనుకుంటాము, వాళ్ళు ఎత్తుకోమంటున్నారేమో చేతులు ఇచ్చి అని అనుకుంటాం. కానీ కాదంట. మరి అలెగ్జాండర్ కూడా రెండు చేతులు కాళ్ళకి ఆ డబ్బాకి ఆ శవపేటికకి రెండు చేతులు కూడా బయటికి పెట్టించారు కదా. అంటే నేను ఏమీ తీసుకువెళ్ళలేకపోతున్నాను. ఈ ఇన్ని రాజ్యాలు ఇంత సంపదని కొల్లగొట్టినా కేవలం ఉత్త చేతులతోనే వెళ్తున్నాడు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అని చూపించాడండి. మనకి చెప్పాడు కూడా. అంటే ఎవరైనా సరే నేను అన్నా నువ్వు చేయట్లేదు, నాది అంటే నాదంటూ ఇక్కడ ఏం లేదు. ఇదే ఇదే మాటని ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్పిందండి. ఈశావాస్యమిదం సత్యం యత్కించ జగిత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిదా మాగృదా కస్య సిద్ధినం. అంటే ఇవన్నీ జడ చైతన్య స్వరూపాలన్నీ పరమాత్మ నుంచి వచ్చినవే. నీవు ఆ పరమాత్మ అనుగ్రహంతో మాత్రమే అనుభవిస్తున్నావు. నీ పుణ్యం వల్ల ఈ కోటీశ్వర్ల కుటుంబంలో కానీ బాగా సంపదలు ఉన్న కుటుంబంలో కానీ నువ్వు జన్మిస్తున్నావు. అంతే తప్ప నీకు అనుభవించడానికి మాత్రమే అవకాశం ఉంది. ఈ త్యాగబుద్ధితో అనుభవించు. నీది నీదంటూ ఏదీ లేదు అనేది ఆ శ్లోకానికి అర్థమండి. అంటే ఇవన్నీ పరమాత్మవే. ఆయన మనకి ఇచ్చాడు అనుభవించమని. అంతే తప్ప నాది ఏమీ లేదు. ఇప్పుడు చనిపోయినప్పుడు ఈ శరీరాన్ని కూడా ఇక్కడే బూడిదైపోతుంది. ఉత్త చేతులతోనే వెళ్తాడా అప్పుడు కూడా. అంటే ఇక నాది నాది అంటున్నావే. మరి ఈ సంపదలు నావి, ఈ బిల్డింగ్లు నావి, పిల్లలు నా వాళ్ళు, మరి బంధువులు నా వాళ్ళు, ఈ కార్లు, ఈ బంగారం ఇవన్నీ నావి అంటున్నావు. ఏవి నీవి? ఇవన్నీ ఇక్కడివే. ఇక్కడికి వచ్చినాక సమకూర్చుకున్నవే కదా. నీదంటూ ఏదీ లేదండి. అది బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మరణం భయం ఉంటుందంటండి. మరి మరణ భయం ఎందుకుంటుంది అంటే, ఇప్పుడు ఈ పిల్లల మీద మమకారం పెంచుకున్నాడు. మరి సంపదల మీద మమకారం పెంచుకున్నాడు. ఇవన్నీ నేను సడన్‌గా వదిలేసిపోతే మరి మమకారమే కదా! ఇయన్నీ ఏమైపోతుందో అన్న మమకారంతో ఆయనకి మరణ భయం అనేది ఉంటుందంట. అంటే ఈ మమకారం పెంచుకోకుండా ఉండాలి. ఇప్పుడు అహంకారము పెంచుకోకూడదు. నేను అనే అహంకారము పెంచుకోకూడదు. నాది అనే మమకారము పెంచుకోకూడదు. ఇక్కడ మరి మనం పాండవుల్ని తీసుకుంటే వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసినప్పుడు అంటే వాళ్ళు అరణ్యవాసంలో ఫస్ట్ ఏంటి నేను అనేది కోల్పోయారండి. అంటే ఈ రాజ్యం సారీ అండి ఇది నాది. ఈ పాండవుల రాజ్యం నాది అని అక్కడ కోల్పోయారు. అజ్ఞాతవాసంలో ఏంటి అంటే ధర్మరాజు ధర్మరాజుగా లేడు, అర్జునుడు అర్జునుడిగా లేడు, నకుల సహదేవులుగా లేరు. ఎందుకంటే వాళ్ళందరూ పేర్లు మార్చుకొని అక్కడ పనిచేశారండి. అంటే అక్కడ ఐడెంటిటీ లేదు. నేను అనే అహంకారం అక్కడ పోయింది. ఎప్పుడైతే రాజ్యాన్ని వదిలారో ఆ రాజ్యం నాది అన్న ఆ మమకారము పోయింది. అంటే ఆ రెండు కూడా పాండవులు వదిలేరు అక్కడ. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానండి. నేను అనే అహంకారం. గురు శిష్యులు ఇద్దరూ కూడా భగవంతుడి దర్శనానికి ఆలయానికి బయలుదేరారండి. మధ్యలో నది అడ్డు వస్తుందంట. అయితే శిష్యులు అడుగుతారు, స్వామి ఈ నదిలోంచి దాటాలంటే భయం వేస్తుంది, ఏం చెయ్యమంటారంటే నా నామాన్ని జపించండి అని గురువు చెప్తాడంట. సరే గురువు చెప్పాడు కదా అని గురువు పేరు కూడా భగవంతుడి పేరే. అయితే ఆ నామాన్ని స్మరించుకుంటూ వాళ్ళు అవలీలగా నదిని దాటతారు. ఇక మరి ఆలయ దర్శనానికి వెళ్ళాలి కదా. వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక నియమము, పైన ఉన్న డ్రెస్ అంటే ఆ షర్ట్, ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు పైన షర్ట్ ఉండదు కదా.
అది కింద నడుము వరకే క్లాత్ ఉంటుంది గానీ, పైన ఉండనివ్వరు. ఆ గుడిలో ఆ నియమం ఉంది. అందరూ ఆ శిష్యులందరూ తీసేసి గుడిలోకి మీరు వెళ్ళండి అని గురువుగారు చెప్పారు. చివరికి గురువు గూడా వెళ్తుంటే, అక్కడ పూజారి అంటారంట, "ఏంటి మీరు ఇంకా పైన ఉన్న వస్త్రాన్ని తీయలేదు" అంటే, ఆయనకేమి వస్త్రం లేదు. కిందే ఉంది. కానీ ఆయనకి అర్థమైందంట. అంటే, మరి మీరు నా నామాన్ని జపించబట్టే వాళ్ళు నదిని దాటారు అని అహంకరించాడప్పుడు గురువు. అంటే ఆ పూజారి కనిపెట్టాడు దీన్ని. మీరు ఆ వస్త్రాన్ని తీసేయండి అంటే, ఆ వస్త్రం లేదు శరీరం మీద. కానీ మీరు ఆ వస్త్రాన్ని తీసేయండి అంటే, అప్పుడు అదేంటి గురువుకి అర్థమైందంట. అరే! నేను నా నామాన్ని జపించబట్టే నేను మరి నీ నామం అంటూ భగవంతుడి నామం అంటూ నామాలు వేరే ఉన్నాయా? అన్నీ భగవంతుడి నామాలే కదా! అని ఆ పూజారి అన్నప్పుడు, నన్ను క్షమించండి. నా నామాన్ని జపించబట్టే వాళ్ళు దాటారని అహంకరించాను అని అంటాడంట. అంటే నీ నామం ఏది? ఈ శరీరానికి నువ్వు పెట్టుకున్నావు. కానీ ఆ నామాలన్నీ భగవంతుడివే కదా! నీదంటూ ఏదీ లేదు గదా! అట్లా అండి. అంటే ఆ గురువుకి కూడా అప్పుడు అహంకారం అనేది తొలగి పోయింది. మరి ఇంకా మమకారం ఏంటి అంటే, ఒక వ్యాపారస్తుడుంటాడండి. వ్యాపారస్తుడుండి అతనికి వ్యాపారం స్టార్ట్ చేసారు చిన్న పిల్లలు. అతని ఇల్లు అదేంటి అడవికి కొంచెం దగ్గరలో ఉంటుంది. అటుగా వెళ్తున్న సాధువు ఇంగా అడవికి వెళ్ళే ముందు ఆ చెట్టు కింద పడుకొనుంటే, ఈ వ్యాపారస్తుడు "రండి స్వామి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించుకొని మీరు వెళ్ళండి" అని అంటాడు. సరే అని మరి సాధువు ఇంటికొచ్చి భోజనం స్వీకరించినంక మీరింత ప్రశాంతంగా ఉన్నారు స్వామి. మీలాగా నేనెప్పుడు తయారవుతానో అని ఆ సాధువుని అడుగుతాడు. ఆ వ్యాపారి "ఏముంది నాయనా నాతో రా నీకు నేర్పిస్తాను" అంటాడు సాధువు. కానీ ఆ వ్యాపారి అంటాడు కదా! "ఇప్పుడు రాలేనండి. నా పిల్లలు చిన్న పిల్లలు కదా! నేను వాళ్ళ బాధ్యతలు చూసినంక వస్తాను" అంటే, "సరే నీ ఇష్టంలే" అని అతను ఆ అడవిలోకి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచినంక పిల్లలు పెద్దగయితారు. మళ్ళీ అటుగా వెళ్తున్న సాధువు వీళ్ళు మళ్ళీ గమనించి ఆ వ్యాపారస్తుడిని పిలుస్తాడు. పిలిస్తే మళ్ళీ ఆతిథ్యం స్వీకరించి, "మరి ఇప్పటికైనా పిల్లలు అప్పుడు చిన్న పిల్లలన్నావు కదా! ఇప్పుడు పెద్దగయ్యారు గదా! ఇప్పుడైనా రా" అంటే, "లేదు లేదు స్వామి నేను ఇన్ని ఆస్తులు సంపాదించాను. వాళ్ళింకా సెటిల్ అవ్వలేదు. వాళ్ళకి అప్పజెప్పి గాని నేను రాలేను. మరి మీరు వెళ్ళండిలే నేను తర్వాత వస్తాను" అంటాడు. సరే అప్పటికి సరే నీ ఇష్టమని ఆ సాధువు వెళ్ళిపోతాడు అడవిలోకి. మరలా మళ్ళీ మూడోసారి వస్తాడు. మరి ఆ సాధువు అటుగా వెళ్తుంటే ఈసారి మూడోసారి ఏమవుతుందంటే, కొడుకులే పిలుస్తారు. కొడుకులు పిలిచి "రండి స్వామి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి" అనంటే, "ఏంటి నాయనా" అంటే అతని భోజనం చేసిన తర్వాత చూస్తాడు. ఏంటి ఈ వ్యాపారి లేడా ఏంటి అని తన దివ్యనేత్రంతో చూస్తే, ఆ వ్యాపారి అక్కడే చనిపోయి ఆ ఆర్థికం రోజే ఆ కొడుకులు పిలుస్తారన్నట్టు. చనిపోయి అక్కడ ఏంటి ఒక కుక్కలాగా పుడతాడండి ఆ ఇంట్లోనే. కుక్కలాగా పుట్టి ఇంకా అసలు ఆ ఇంటికి కాపలా ఉంటాడు తండ్రి. మరి ఆ కుక్కకి మాట ఇస్తాడు. "నువ్వు ఇప్పటికైనా నాతో రా. పోనీ మరి ఆ సంపదలన్నీ వాళ్ళ పిల్లలు పెద్దగయ్యారు, సెటిల్ అయిపోయారు. రా వెళ్ళిపోదాం" అని కుక్కకి మాటిచ్చి ఆ సాధువు అంటాడు "వెళ్ళిపోదాం దా" అంటే, "లేదు లేదు స్వామి నేనింకా సంపదలన్నీ వాళ్ళకేమి నేను పోగేసిన సంపదంతా ఆ చెట్టు కింద దాచిపెట్టాను. ఆ సంపదకి కాపలాగా కుక్కలాగా జన్మ తీసుకున్నాను. వాళ్ళకింకా తీసుకోలేదు. మరి వాళ్ళు కనిపెట్టకపోతే నేను సంపాదించిన సంపాదంతా వాళ్ళకి చెందదు గదా! అందుకే దానికి కాపలాగా ఈ చెట్టుకి ఇక్కడ కుక్కలాగా ఉన్నాను" అంటాడు. సరే నువ్విప్పటికి రాకపోతే నీ ఇష్టం నేనెళ్ళిపోతున్నాననేసి సాధువు వెళ్ళిపోతాడు. మరలా కొన్ని రోజులకొస్తాడు ఆ సాధువు. మరలా కొన్ని రోజులకొచ్చినంక ఏమవుతుంది? అక్కడే ఆ ఇంట్లోనే ఆతిథ్యం స్వీకరించినంక మళ్ళీ ఆ కుక్క చనిపోతుంది. పాములాగా పుడతాడండి. ఆ పాములాగా పుట్టి మరి అప్పుడు మాటిస్తాడు పాపం ఆ సాధువు. "ఇప్పటికైనా వెళ్ళిపోదాం రా పాములాగా జన్మించావు గదా! ఇంక అవసరం లేదు. లేదు స్వామి నా సంపదంతా ఆ పిల్లలకి ఇవ్వలేదు. నేను దానికి కాపలాగా ఈ పాములాగా జన్మించాను" అంటే ఈయనేం జేస్తాడంటే కొడుకులకి చెప్తాడు. "అరే మీ మీ సంపదంతా ఆ చెట్టు కింద ఉంది. కానీ అక్కడొక పాముంది" అని జెప్తాడు. అంటే పాము తండ్రంటే ఎవరు నమ్మరు కదా! చెప్తాడు గానీ ఆహ్, అక్కడ సంపదకి కాపలాగా పాముంది మరి అంటే, ఈ పిల్లలేం జేస్తారు? టకటక అని కర్రలు తీసుకొని పోయి ఆ పాముని చంపేసి ఆ సంపని తీసుకుంటారు. చివరికి చచ్చిపోయే ముందు ఆ పాము ఆ సాధువు కేసి చూస్తుంది. "ఇక నేనేమి చేయలేను. ఇక నువ్వు అంతే" అని ఆ సాధువు ఎళ్ళిపోతాడు. అంటే ఆ మమకారంతో
నా 3 జన్మలు తీసుకోవాల్సి వచ్చిందండి. చూడండి ఎంత సంపదైనా ఏ పిల్లలైనా వాళ్ళు ఆత్మలే, మనము ఆత్మస్వరూపులమే గానీ, అంత పిచ్చి మమకారం అనేది పెంచుకోకూడదు అనేది ఇక్కడ. అంటే నాది అన్నది ఏమీ లేదు. నేను అన్నది ఏదీ లేదన్నది తెలుసుకోవాలండి. మరి అదేంది అజ్ఞానంతో కూడిన మూర్ఖత్వాన్ని వదలాలి. ఏంటి అజ్ఞానము అంటే, ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చాము. వచ్చినంక గూడా ఇంకా నేను పూజలు చేస్తాను అంటే అక్కడ ఏంటి? పూజ ఎందుకు చేస్తున్నారంటే, ఇది మా సాంప్రదాయం అండి, మా అలవాటండి అని అంటున్నారు. మరి, మరి ధ్యానంలోకొచ్చినంక ఇంక అవసరం లేదు నాయనా, నువ్వొక మెట్టు ఎక్కావు, కింద మెట్టు వదిలిపెట్టేయి అంటే, లేదు లేదండి ఇది మా ఆచారం, వదిలిపెడితే ఎలాగా అంటారు కొంతమంది. అది అజ్ఞానంతో కూడిన మూర్ఖత్వమే అండి. ఇప్పుడు మెట్లెక్కాలండి. ఒక ఒక మెట్టు మీద ఒక కాలు, రెండో మెట్టు మీద రెండో కాలు పెట్టాం. మరి మూడో మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు మీద ఉన్న ఫస్ట్ కాలు తీస్తేనే గదా మూడో మెట్టు మీద పెట్టేది. నేను అలా తీయను బాబోయ్ అంటే నువ్వు కిందే ఉంటావు. అంతే ఈ ఈ పూజలు గూడా ఫస్ట్ ఒక లెవెల్‌కి ఓకే. కానీ ధ్యానం అనేది చివరి మెట్టు. ఇంక నువ్వు అది తెలిసినంక ఇది చెయ్యకపోయినా నువ్వు భగవంతుడిని వదలట్లే. ఇంకా దగ్గరవుతున్నావు ఈ ధ్యాన మార్గం ద్వారా. కానీ తెలియకపోవడం వల్ల ఏంటి? వామ్మో! పూజలు మానేస్తే మాకేమన్నా జరుగుతుందేమో! ఇది మా సాంప్రదాయం అని ఇలా రకరకాలుగా వాళ్ళు భావించి వదలట్లేదండి. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ అయిపోయినంక హై స్కూల్‌కెళ్తాము. హై స్కూల్‌కెళ్ళినంక నేను ఎలిమెంటరీలోనే కూర్చుంటానంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అందుకే మూర్ఖత్వంతో కూడిన అజ్ఞానాన్ని వదలాలి అంటారు. ఇక్కడ ఇంకోటేంటంటే ఆ అజ్ఞానం ఉన్నంత సేపు మనకి సత్యము వినబుద్ధి గాదు, నమ్మబుద్ధి కాదండి. ఎప్పుడూ అసత్యమే నమ్ముతాము, వింటా ఉంటాము. ఈ రకంగా అంటే మన మూర్ఖత్వాన్ని వదిలితేనే ఇంకొక మెట్టు ఎక్కడానికి ఛాన్స్ ఉంటుందండి. మరి ఇంకొకటేంటంటే, మరి అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాల్ని కూడా వదలాలి. అంటే నీకు ఉపయోగించుకునే విధంగా నువ్వు ఉపయోగించుకోవాలి. ఏంటి ఉపయోగించుకోవడం ఎలా అంటే, ఇప్పుడు ఏ ఇప్పుడు మనము అంటే అవి ఉండడం తప్పు గాదు. కానీ వాటిని నీకెలా ఉపయోగించుకోవాలో రావాలి. పత్రిసార్ అంటారు కదా! సృష్టిలో సృష్టించబడింది ఏదీ తప్పు లేదు. కానీ ఇప్పుడు ఈ మితిమీరి ప్రవర్తించడమే నీకు కష్టానికి కారణమవుతది. అంటే ఇదే మాట వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల ద్వారా ఎవరెవరు ఈ అరిషడ్ వర్గాలను వినియోగించుకోవడం వల్ల పాడైపోయారో, నాశనం అయిపోయారో మనకి వివరించారండి. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి రావణాసురుడండి. ఇతను షట్శాస్త్రాలు చదివాడు, అఖండ ఖండయోగము చేశాడు. మరి ఇన్ని చేసినా కామాన్ని జయించలేకపోయాడు. కామం అంటే ఏదో కాదండి కోరిక. ఇప్పుడు చూసిందల్లా కావాలనుకున్నాడు. మరి అలాగే పుష్పక విమానం కావాలనుకున్నాడు. పోనీ అది కుబేరుడి దగ్గర తీసుకున్నాడు. లంకా నగరాన్ని కావాలంటే అది శివుడి దగ్గర తీసుకున్నాడు. పాపం పార్వతీదేవి అడుగుతుందంట. అందరికీ ఇల్లులున్నాయండి. నాకు గూడా ఒక మంచి ఇల్లు కావాలి అంటే, వద్దే పార్వతి మనకి హిమాలయ పర్వతాలే ఇల్లు. మనకి ఇల్లొద్దు అంటే, లేదు లేదు నాకు గూడా కావాలని ఇష్టపడి మరి ఈ లంకా నగరాన్ని నిర్మింపజేస్తది. కానీ రావణాసురుడు ఏం చేసిండు? తపస్సు చేసి ఆ ఇల్లు కాస్త తీసుకొనెళ్ళిండు. ఆ ఇంట్లో రావణాసురుడు ఉన్నాడు. వీళ్ళు మళ్ళీ హిమాలయాలకి వెళ్ళిపోయారు. అంటే ఆ ఇల్లు మహేశ్వరుడి దగ్గర తీసుకుంది. ఆ పుష్పక విమానము కుబేరుడి దగ్గర తీసుకుంది. అంతవరకి బానే ఉంది. మరి పక్కవాడి భార్యని కావాలంటే మరి మనం ఇబ్బందుల్లో పడతాం గదా! మరి అట్లానే ఇప్పుడు శూర్పణఖ చూసింది. సీతమ్మ తల్లి చాలా బాగుందన్నయ్య. ఆ వస్తువు నీ దగ్గరే ఉండాలి. అదేమన్నా వస్తువా? ఒక ఆయన భార్య. మరి అది కావాలని చెప్తే బావుందని చెప్తేనే జంగమం వేషంలో వెళ్లి సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. చివరికి లంకా నగరము లేదు, కొడుకులు లేరు, తను లేడు. అంతా సర్వనాశనం అయింది. అంటే ఈ రకంగా పక్కవాడి భార్యను ఎప్పుడు మనము కోరిక ఉండవచ్చు గానీ అది అసలు ఎంతవరకి మంచిదా? కాదా? అన్నది కూడా విచక్షణ అన్నది ఉండాలండి. అలాగే వాలి కూడా తన తమ్ముడి భార్యనైన సుగ్రీవుడి భార్యని రుమని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఫస్ట్ వాలి చనిపోవడానికి కారణం గూడా తన తమ్ముడి భార్యని దగ్గర బెట్టుకోవడమే. ఆ రకంగా వాలి సంహరించబడ్డాడు రాముడి చేతిలో. అంటే ఎప్పుడూ కోరరాని కోరిక కోరుకోకూడదు. మరి క్రోధం వల్ల నాశనమైన వాడు మరి హిరణ్యకశిపుడండి. ఇతను గూడా నక్షత్ర మండలాన్ని గతి తప్పించే అంత మహానుభావుడే. కానీ క్రోధాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. తన తమ్ముడి మరణానికి నారాయణమూర్తే కారణమని, ఆ నారాయణుడి మీద కోపం పెంచుకొని
ఇక అతను ఎక్కడ ఉన్నాడు అని ముల్లోకాల్లోనూ వెతికి చివరికి తన కొడుకే అంటాడు, ఎందుగలడు అందులేడు సందేహం వలదు చక్రి ఎందెందు వెతికినా అందందే గలడు దానవాగ్నిని వింటే. అంటే నీలోనే ఉన్నాడు తండ్రి, ఇంకా ఎక్కడ లేడంటావు, మరి నువ్వు నీలో వెతుకు అని చెప్పినా అతనికి అర్థం కాలేదు. కొడుకును అన్ని ఇబ్బందుల పాలు చేశాడండి. ఇప్పుడు కామేన కర్మనాశనం క్రోధేన జ్ఞాననాశనం అంటారు. కామం వల్ల మనకి మంచి కర్మలు చెయ్యనీయదు, క్రోధం వల్ల జ్ఞానం అనేది నశించిపోతుందండి. అంటే ఈ రకంగా ఎక్కడున్నాడు శ్రీహరి అని ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని అంటే అప్పుడు ఆ నరసింహావతారంలో శ్రీమన్నారాయణుడు వచ్చి ఈ హిరణ్యకశిపుణ్ణి సంహరించవలసి వచ్చింది. అంటే క్రోధం వల్ల అతడు నాశనం అవ్వవలసి వచ్చిందండి. మరి ఈ కోపం వల్ల ఇంకా ధృతరాష్ట్రుడు కూడా నశించిపోయాడండి. ఎందుకు అంటే అప్పుడు మండోదరిని పెళ్లి చేసుకోవడానికి ముందు మండోదరికి జీవితంలో ఒక శాపం ఉందంటండి. మండోదరి ఫస్ట్ ఎవరినైనా వివాహం చేసుకుంటే అతను చనిపోతారని తల్లిదండ్రులు జాతకం చూపించినప్పుడు చెప్తే ఒక జంతువుకి ఇచ్చి వివాహం చేస్తారు. చేయడం వల్ల ఇది ధృతరాష్ట్రుడికి పెళ్లి అయినాక తెలుస్తుంది. తెలిస్తే నాకు ఒక 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 ఒకతనితో పెళ్లి అయినాక నాకు ఇచ్చి చేస్తారా అని ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, ఆ శకుని వాళ్ళ వంశానందరినీ జైల్లో పెట్టి వాళ్ళకి రోజుకి 100 మందికి ఒక్కొక్క మనిషికి ఒక్క గింజ మాత్రమే ఇచ్చాడంట. అంటే మరి ఒక్క గింజ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ ఆ ఒక్క గింజ వాళ్ళు తినుకోకుండా వారికి ఇచ్చిన ఆహారాన్ని శకునికి మాత్రం ఇచ్చి వాళ్ళందరూ చనిపోయారు. అంటే ఆ గింజ వాళ్ళ 100 గింజలు వచ్చినాయి అంటే ఇంత పిరికడ అన్నం వచ్చిద్దేమో. ఆ గింజల అన్నంతో శకుని బతికాడు. మా కుటుంబమే సర్వనాశనం అవడానికి ధృతరాష్ట్రుడి కారణమని తనిక్కడ చేరి కౌరవ వంశమే లేకుండా నాశనం చేశాడండి. అంటే చూడండి, ఆ కోపం వల్ల ధృతరాష్ట్రుడి వంశమే లేకుండా పోయింది. ఈ శకుని కూడా తర్వాత ఆ కోపం పెట్టుకొని తను కూడా పోయాడు. అంటే కోపం పెట్టుకుంటే ఎవరైనా పోవలసిందే. మరి లోభం వల్ల నాశనం అయింది దుర్యోధనుడండి. ఈ దుర్యోధనుడు మరి తనకున్న ఇప్పుడు ఆ రాజ్యం పాండవులే కానీ కృష్ణుని రాయబారానికి పంపిస్తారు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, ఈ యుద్ధం వద్దు అని చెప్తే వింటాడా? నేను ఒక్క ఊరు కూడా ఇవ్వను, సూది మనన మోపే అంత కూడా ఇవ్వనంటాడు. మరి ఏమైంది చివరికి? దుర్యోధనుడు మరణించవలసి వచ్చిందండి యుద్ధంలో. అంటే లోభం వల్ల మనమే నాశనం అయిపోయినాం ఇక్కడ. మరి ఇంకా లోభం, మోహం వల్ల కూడా ధృతరాష్ట్రుడే అండి నాశనమైంది. ఏంటి అంటే పిల్లల మీద విపరీతమైన మోహం, ఈ ప్రేమ కారణంగా వాడు ఎలాంటి పిచ్చి పనులు చేసినా ఏమీ మాట్లాడుకోకుండా చివరికి వాళ్ళు భీమునికి విషాహారం పెట్టించారు. చిన్నప్పుడే అతన్ని నదిలోకి నెట్టేస్తారు. మరి ఇంకా ఏంటి, లక్క ఇల్లు పంపించి ఆ లక్క ఇల్లుని తగలబెట్టిచ్చేస్తారు. మరి ఆ మాయాజూదం ఆడి వాళ్ళని అరణ్యానికి అజ్ఞాతవాసాన్ని చేయిస్తారు. ఎన్ని చేసినా ఇవన్నీ ఆ దుర్యోధనుడి కోసమే ధృతరాష్ట్రుడు కామ్గా ఉన్నాడు. మరి ఏమైంది? నిజంగా పిచ్చి ప్రేమతోని పిల్లలు లేరు. చివరికి మళ్ళీ ఎవరి రాజ్యం అయితే వాళ్ళ పంచనే ఉండవలసి వచ్చింది. అంటే చూడండి, పిల్లలే అసలు ఎవరి కోసమైతే ఇన్ని తప్పులకి ఓకే అన్నాడో ఆ పిల్లలే లేకుండా పోయారు. మోహం వల్లే కదండి. అంటే మితిమీరిన ప్రేమ ఉండకూడదు, ఉండాలి కానీ వాళ్ళు ఏమైనా తప్పులు ఉన్నప్పుడు గట్టిగా చెప్పే అంత స్థితి కూడా ఉండాలి, ఇది తప్పురా అని. మాచర్యం అండి. ఈ మాచర్యం వల్ల ఏంటి? మదము, మాచర్యం, గర్వం. ఈ గర్వం వల్ల పాడైపోయిన వాడు ఎవడంటే మరి అదేంటి దుశ్శాసనుడు. తల్లి లాంటి వదినని మరి నిండు సభలోకి తీసుకొచ్చి బట్టలు ఉడదిద్దామని చూశాడు. మరి చూడండి ఎలా చనిపోయాడు. అంటే వదిన తల్లితోని సమానం, అలా తీసిరాకూడదు కదా. అలా ఆ గర్వం వల్ల పోయింది అతను. మాశ్చర్యం వల్ల నాశనమైంది శిశుపాలుడండి. ఈ శిశుపాలుడు పుట్టినప్పుడే 3 చేతులు 3 కళ్ళతో పుడతాడు. ఈ పుట్టడం వల్ల ఏమవుతుంది? అశరీరవాణి పలుకుతుందంటండి తల్లితోని. అంటే ఎవరైతే ఇతన్ని ఎత్తుకుంటారో అతని చేతిలోనే మరణం ఉంటుంది, ఆ ఎక్కువగా ఉన్న కాలు చెయ్యి ఊడిపోతుంది అని. అప్పుడు కృష్ణ భగవానుడు ఎత్తుకున్నప్పుడు అతనికి ఎగస్ట్రా ఉన్న కాలు చెయ్యి ఊడిపోయింది. తెలిసిపోయింది కదా, నా కొడుకు మరణం కృష్ణ భగవానుడి చేతిలోనే ఉంది అని. తెలిసింది కాబట్టి అడుగుతుంది, కృష్ణ నా కొడుకుని నువ్వు సంహరించకు, ఏమి చేయకంటే అత్త నేను అతన్ని 100 తప్పుల వరకు క్షమిస్తాను కానీ నేను ఇంక తర్వాత నేనేమి చేయలేను అని అంటాడు.
మరి ఎప్పుడు చూసినా శిశుపాలుడు ఈ కృష్ణ భగవానుడిని దూషిస్తూనే ఉంటాడు, విమర్శిస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఏమో ఆ ఈర్ష్య. ప్రతి దానికి అలా ఈర్ష్య పడుతూనే ఉంటాడు. ఇలా చేయడం వల్ల ఏమైంది, 100 తప్పులు అయ్యాయి. తల లేచిపోయిందండి ఆ మరి సుదర్శన చక్రంతోని. అంటే మనకి మాత్సర్యం కూడా మన నాశనానికే కారణమైంది. మరి ఈ అరిషడ్ వర్గాల్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, మన కామమని మనం ఎక్కువగా ధ్యానం చేయాలి అన్న వైపు మరల్చాలండి. అంటే ఈ కోరికని అటువైపు మరల్చాలి. మరి కోపాన్ని మన బద్ధకం మీద, నేను సాధన చేయలేకపోతున్నాను, నేను 3 గంటలకు లేవలేకపోతున్నాను, ఈ బద్ధకాన్ని అటువైపు, మన కోపాన్ని అటువైపు మళ్లించినప్పుడు ఆ బద్ధకం వదిలి సాధన చేస్తాము. మరి మన మన లోభాన్ని ఎక్కడ వాడాలి అంటే, మన వాక్కు పట్ల లోభం వాడాలి. అంటే అవసరమైతే మాట్లాడాలి, అవసరం లేకపోతే మాట్లాడకూడదండి. లోభం. మరి మోహం, మన ప్రేమ దేని మీద ఉండాలి అంటే, ఎక్కువ స్వాధ్యాయం చేయాలి, జ్ఞానవంతమైన విషయాలు వినాలి అన్న దాని మీద మోహం ఉండాలి. మదం దేని మీద ఉండాలి అంటే, మనకి గర్వం. మనకి పత్రిసార్ లాంటి ఇంత మంచి గురువుని పొందాము, మరి అప్పుడు గర్వం ఉన్నా పర్వాలేదు. మరి ఈర్ష్య దేని మీద ఉండాలి అంటే, పక్కవాడు అంత సాధన చేస్తున్నా నేనెందుకు చేయలేను, నేనేం తక్కువ కాదే అన్న దాని మీద ఈర్ష్య ఉండాలి. అంటే ఈ అరిషడ్ వర్గాల్ని ఆ వైపు నుంచి ఈ వైపుకి మరలించాలండి. అలా మరలించినప్పుడు అవి మనకి ఉపయోగకారిగా ఉపయోగపడతాయి. అంటే నీకు ఉపయోగించుకునే విధానం రావాలి అని చెప్తున్నారండి. అంటే ఈ రకంగా. మరి నువ్వు ఒక కత్తిని ఉంది, ఎలా కూరగాయలు కోయడానికి వినియోగించుకోవచ్చు, పీకలు కోయడానికి వినియోగించుకోవచ్చు. కానీ నీకు ఉపయోగించుకునే విధానం రావాలి. అలా అగ్ని కూడా అంతే అండి. నువ్వు వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎవరినైనా భస్మం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆ అరిషడ్ వర్గాలు సరిగా ఉపయోగించుకున్నప్పుడు నీకు సరిగానే ఉపయోగపడతాయి. ఇంకొక రెండో పాయింట్ వచ్చేసండి, మనం గమనించవలసింది. అసలు మనం ఏమి గమనించాలి? మనని మనం గమనించినప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రకృతి గమనించినప్పుడు మనకి పాఠాలు నేర్పిస్తుందండి. ఈ సృష్టి చేసిన సృష్టికర్త ఎంతో గొప్పగా చేశాడండి. అంటే ఏ 2 ఆకులు ఒకలాగా లేవు, ఏ 2 పువ్వులు ఒకలాగా లేవు, ఏ 2 పక్షులు గూడా ఒకలాగా లేవు. అంటే అంత డిఫరెన్స్ ఉంది. మరి మనం ప్రకృతిని గమనించినప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మరి దత్తాత్రేయుల వారు 24 మంది గురువుల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. అంటే ప్రకృతి నుంచే నేర్చుకున్నారాయన. మరి చూడండి, అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఆయన అంత ప్రశాంతంగా ఉన్నారంట. చాలా ప్రశాంతమైన మొహంతో ఉంటే అటుగా వెళ్తున్న యదు మహారాజు, ఏంటి ఈయన ఇంత ప్రశాంత చిత్తంతో ఉన్నాడు, ఈయన ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత వైభవంగా సమకూర్చుకున్నా నాలో అయితే ప్రశాంతత లేదు అని దత్తాత్రేయుల వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏంటి స్వామి మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఏంటి అంటే, మరి నేనయ్యే ప్రకృతి నుంచే పాఠాలు నేర్చుకున్నాను, వాళ్ళే నా గురువులు అని చెప్తాడు. అప్పుడు తెలుసుకొని ఆ ప్రకృతిని గమనించడం స్టార్ట్ చేస్తాడు. అంటే ప్రకృతిని గమనించినప్పుడు పాఠాలు నేర్పుతుందండి. ఒక చీమ తనకంటే ఎక్కువ బరువుని తీసుకెళ్తుందంటండి. అంటే తనకంటే కొన్ని రెట్లు ఎక్కువ బరువున్న మనమైతే, నేనైతే 1 కేజీ మోయడానికి ఇంకా చేతులు నొస్తున్నాయి బాబోయ్ అని అనేస్తా. అంటే దాన్ని చూసి కూడా నేను నేర్చుకోవాలేమో. అంటే ఆ చీమ, అంత చిన్న చీమ దానిపైన ఇంత పెద్ద తలకాయ బరువు పెట్టుకొని వెళ్తుంది. అంటే ప్రకృతిలో ఈ సూర్య చంద్రులు గాని, పంచభూతాలు గాని, ఈ పంచభూతాల్లో భూమిని తీసుకుంటే ఎంత ఓర్పు వహించిందండి భూమాత. మనం ఇల్లు కట్టుకున్నా, మరి రోడ్లు వేసుకున్నా, డ్యాములు నిర్మించుకున్నా, మరి భూదేవి సహనంతోనే ఉంది కదా! అలాంటి ఓర్పు మనకి, అందుకే ద్రౌపది లాంటి ఓర్పు, కుంతీదేవి లాంటి ఓర్పు మనకి ఉండాలి అనేసి అంటారండి. ఆ ఓర్పు పట్టినప్పుడే అవతల వాళ్ళ తప్పు ఉండొచ్చు, కానీ ఆ ఓర్పు పట్టినప్పుడే మన ఎదుగుదల అన్నది ఉంటుందంట. మరి సూర్యుడు చూడండి, ఇప్పుడు నాకు మురికి గుంటల మీద తన ప్రకాశాన్ని ప్రకాశిస్తాడు, నదుల మీద తన ప్రకాశాన్ని ప్రకాశిస్తాడు. అంటే నాకు వీళ్ళు నచ్చలేదు అని అంటాడా? అనడు. అంటే తన భేదం లేదు. అన్నిటి మీద సమానంగానే తన కాంతి ప్రసరింపజేస్తున్నాడు. అలాగే పామును గూడా తీసుకోండి. పాము బురదలో వెళ్తుందంట కానీ బురద అంటించుకోదంట. మనం గూడా ఈ సంసారంలోనే ఉండాలి. బాధ్యతలన్నీ చూసుకోవాలి. కానీ మనం మితిమీరిగా ఆ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకోకుండా మన మన గమ్యం, మన లక్ష్యం వైపే దృష్టి మనది ఉండాలండి. మరి సాలీడు చూడండి, అది మెటీరియల్ ఎక్కడి నుంచి తేదు. ఇల్లు కట్టుకుంటది. దాని నుంచే ఆ జిగురు పదార్థం అంతా స్ప్రెడ్ అయిద్ది. మళ్ళీ తనలోకి తీసుకుంటది. అంటే మనలోనే అంతా ఉంది అండి.
మన లోపలికి వెళ్తే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు అన్ని సర్వశక్తులు మనలోనే ఉన్నాయి. కృష్ణ భగవానుడు నోరు తెరిచి చూపించినప్పుడు మట్టి తిన్నప్పుడు మరి 14 భువన భాండాలు నోటిలోనే ఉన్నాయి. అంటే ప్రతి మనిషిలోనూ కూడా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ మనని మనం తక్కువ అంచనా వేసుకుంటా ఉంటాము. మనని మనం అసలు గమనించుకోము. ఆ ప్రకృతిని గమనించము. ఇవన్నీ మనం గమనించినప్పుడే ప్రతి ఒక్క దాని నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటామంటండి. అంటే ఎక్కువగా గమనించడం మనం అక్కర్లేదు. ఆ గమనించినప్పుడు మాత్రమే మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు మనకక్కర్లేదు. తెలుసుకుంటుంటాము. మనల్ని మనం గమనించినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుంటా ఉంటామండి. ఇలా గమనించినప్పుడు ఏమి వదలాలి, ఏమి చేయవద్దు అన్నది కూడా తెలుసుకుంటామండి. ఇలా గమనించాలి. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి ఉండకూడనివండి. అంటే ఇక్కడ ఉండకూడనివి ఏం చెప్తున్నారంటే, మనిషికి రుణశేషం ఉండకూడదంటండి. ఎందుకు రుణం ఉండకూడదు అంటే, రుణానుబంధ రూపేణ పశువులు, పక్షులు, సతులు, శృతులు వీళ్ళంతా గూడా మన మన జీవితంలోకి వచ్చారు అంటే, రుణం ఉండబట్టే వచ్చారండి. ఎవరికైనా ఎవరైనా రుణం ఉన్నప్పుడు మరలా తీర్చుకోవడానికి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. రుణం తీరనంత సేపు మళ్ళీ రావాల్సిందే భూమి మీదకి. అంటే నువ్వు ఏ అప్పు కొద్దిగా ఉన్నా గానీ అందుకే శత్రువులు కూడా మనకి పుత్రుల్లాగా పుడతారండి. ఎందుకంటే తండ్రి ధార్మికంగా సంపాదించినా అతను గతంలో చేసిన అప్పు వల్ల కొడుకు ఆ సంపాదనంతా దుబారాగా ఖర్చు పెడతా ఉంటాడు. అంటే ఆ కొడుక్కి రుణం ఉన్నాడు తండ్రి. అరే! ఇతను మంచోడు వీడికి ఇలాంటి కొడుకు పుట్టాడు అనటానికి లేదు. ఎందుకంటే అతనికి ఎగ్గగొట్టిన అప్పుని ఇప్పుడు తీర్చుకుంటున్నాడు అంతే. వాడలా ఉన్నాడంటే కారణం రుణమే. మనకొక కుక్క పిల్లొచ్చినా, ఇంకా తన ఫ్రెండ్స్ అయినా, దేనితోనైనా సరే మనకి రుణం ఉంటేనే అవి మన దగ్గరికి వస్తాయి. పిల్లలైనా సరే. ఈ రకంగా రుణం తీర్చుకోకపోతే ఏమవుతుంది అంటే, జన్మ తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ జన్మ తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఏంటి? జన్మ తీసుకుంటే ఉత్తగానే అవుతుందా? మనకి ఎన్ని రకాల దుఃఖాలుంటాయి. జన్మ దుఃఖం ఉంటుంది, జరా దుఃఖం ఉంటుంది, వ్యాధి దుఃఖం ఉంటుంది, మరణ దుఃఖం గూడా ఉంటుంది. బేబీ బయటికి రావడానికి 9 నెలలు గర్భవాసంలో చీకటిలో ఉండి, తల్లి తినే పదార్థాల నుంచే తన సారాన్ని గ్రహిస్తూ ఉంటుంది. తల్లి ఎలాంటి పదార్థాలు వేసినా, ఆ ఉక్కలో, ఆ వేడిలో మరియు 9 నెలలు గూడా ఆ కొద్ది ప్లేస్‌లోనే తిరగడానికి వీలుంటుంది. అందుకే భగవంతుడిని వేడుకుంటుందంట. ఇక నన్ను బయటికి పంపించేసేయి, నేను మరలా భూమి మీదికి రాను అంటుంది. ఎప్పుడైతే మళ్ళీ బయటికి రాగాలనే మాయ కమ్మేస్తుంది, మర్చిపోతాడు జీవుడు. అంటే ఈ రకంగా బయటికి రావాలి అని జన్మ దుఃఖం ఉంటుందండి. జర అంటే ముసలితనం అండి. ఈ ముసలితనం ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది ఆ ముసలితనం అనేది. అంటే ఈ ముసలితనం వల్ల ఏంటి? ప్రతి ఒక్కరు గూడా అన్ని ఇబ్బందులు. అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, కళ్ళు కనబడవు, చెవులు వినపడవు. మరి తన పని తాను చేసుకోలేడు. ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది. కొంతమంది అతనికి సేవ చేయలేక వీడెప్పుడు పోతాడురా బాబోయ్! అన్నట్టు గూడా చూస్తా ఉంటారు. అంటే ఈ రకంగా ముసలితనంలో కొంతమంది ఇప్పుడేమనుకున్నారంటే, అది రాకోకుండానే చనిపోతే బాగుండు. మేము ఎవరితోని చేయించుకోకుండా ఉంటే బావుండు అన్నది ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్ అండి. అంటే ఎవరితోని చేయించుకోవద్దు. ఆ ముసలితనం గూడా మనకి దుఃఖమే. మరి వ్యాధులొస్తున్నాయి గదండీ! రకరకాల డిసీజెస్ ఇప్పుడైతే. ఇక చెప్పడానికే వీల్లేదు. ఎన్ని రకాల డిసీజెస్ అంటే అన్ని రకాల డిసీజెస్. మరి హెల్త్ ఇన్సూరెన్స్‌లు అప్పుడు ఎలా కట్టుకునేవాళ్ళో, లైఫ్ ఇన్సూరెన్స్‌లు అప్పుడు ఎలా కట్టుకున్నారో, ఇప్పుడైతే ఏమొస్తుందో రేపు అని ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ఉంటున్నారు. రేపు ఏదన్నా వచ్చినా గానీ సడెన్‌గా ఆ రకంగా మనకి సేవ్ అవుతుంది. ఉపయోగపడుతుంది అనేసి. అంటే మరి మరణ భయం గూడా. మరి అన్ని సంపదలు సమకూర్చుకొని, మరి ఆ సంపదలన్నీ నేనెప్పుడు చచ్చిపోతానంటేనే ముందు భోగి చచ్చిపోతాడండి. మరణం వాడికి ఆసన్నమైంది అంటేనే చచ్చిపోతాడు. ఎందుకంటే మరి నేను చనిపోతే ఇవన్నీ నా సంపదలు, నా పిల్లలు, నా బంగారం ఇవన్నీ వదిలేసి వెళ్ళాలి కదా! అన్న భయంతోనే ఉంటాడు. అంటే అందుకే యోగులు ఈ మరలా జన్మించుకోకుండా ఉండడానికి ఈ యోగ సాధన ద్వారా చేస్తూ ఉంటారు. మరలా జన్మ తీసుకోవడానికి ఇష్టపడరండి యోగులు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రుణబంధం ఉన్నంత సేపు భూమి మీదికి రావాల్సిందే. మరి రెండవదొచ్చేసి అగ్నిశేషం అండి. ఈ శేషం ఏంటి అంటే, అగ్ని ఎప్పుడు గూడా చిన్న నిప్పులాగా ఉన్నా గానీ, అది కారు చిచ్చై
తగలబెడుతుందండి. అంటే చిన్న నిప్పే కాదా అని వదిలేయకూడదు. పూర్తిగా చల్లార్చాలి. మనం ఏ పని చేసేటప్పుడైనా ఆ పనిలో చిన్న పనైనా సరే దూరం ఆలోచించి దానివల్ల ఏమన్నా అగ్ని లాంటి విషయాలు మనవి భవిష్యత్తులో ఏమన్నా కష్టాన్ని తెచ్చి పెడతాయా అని ఆలోచించి ఆ పని చేయవలసి ఉంటుందండి. అంటే అగ్నిశేషం పూర్తిగా అగ్నిని చల్లార్చాలి. అగ్నిశేషం గూడా ఉండకూడదు. వ్యాధి శేషం అండి. ఇది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి వ్యాధి వస్తుంది. ఏంటి ఆ వ్యాధి అంటే, మరి పథ్యము కరెక్ట్‌గా చేయాలి. మందులు కరెక్ట్‌గా వాడాలి. లేదు నేను కరెక్ట్‌గా మందులు వాడనంటే మళ్ళీ వ్యాధి తిరగబెడుతుందండి. అంటే ఆ మందులు సరిగ్గా తీసుకోవాలి, పథ్యం చేయాలి. ఇప్పుడు కామెర్లు డిసీజ్ వస్తుంది. అతను ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు. జ్వరం వస్తా ఉంటది. మరి అలా ఉన్నప్పుడు నేను నాన్ వెజ్ తింటాను, కోడిగుడ్డు తింటానంటే చనిపోతాడు. అంటే ఆ వ్యాధి తగ్గే వరకి, పూర్తిగా నయమయ్యే వరకి పథ్యం కరెక్ట్‌గా పాటించాలి. మందులు గూడా కరెక్ట్‌గా వేసుకోవాలి. ఈ రకంగానే చేయవలసి ఉంటుంది. అట్లా వ్యాధి శేషాన్ని కూడా పూర్తిగా తీసేయాలండి. మరి ఇంకొకటొచ్చేసేసి మరి శత్రువులు, శత్రుశేషం గూడా ఉండగూడదు. మరి శత్రువులు గూడా మనం మిత్రుల్లాగా చేసుకోవాలి. ఒకే ఇంట్లోనే ఉంటారు అన్నదమ్ములే ఎప్పుడూ తగాదా పడుతూ ఉంటారు. కానీ వారిని గూడా ఏ పెళ్లి సందర్భంగానో, ఫంక్షన్ సందర్భంగానో పిలిచినప్పుడు మన శత్రువులులా మన తమ్ముళ్ళు, అన్నలే కానీ వాళ్ళు గూడా మనకి మిత్రులవుతారు. పూర్వం రోజుల్లో రాజులు చూడండి, ఆ శత్రుశేషం అన్నది ఉండకోకుండా ఆ ఇంట్లో చిన్న పిల్లవాడితో సహా చంపేస్తా ఉంటారు. రేపు భవిష్యత్తులో మనకి ఆటంకం తీసుకొస్తారనేసి. అంటే ఆ శత్రువులు గూడా మనం మిత్రులుగా మార్చుకున్నప్పుడు మనకి ఆ శేషం గూడా ఉండదు. మరి లాస్ట్‌దొచ్చేసి సంశయం అండి. ఈ ఉండకూడని దాంట్లోనే సంశయం. సంశయం ఎప్పుడూ ఉండకూడదు. అంటే అనుమానం. అంటే ఈ పని చేస్తే ఏమవుతుందో, ఆ పని చేస్తే ఏమవుతుందో అన్నది ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి ఆలోచనొచ్చింది. మంచి సంకల్పం చేశాము. మనం క్లాస్‌కి వెళ్దామనుకున్నాము. ఎలా అయినా సరే వెళ్ళాలి. నేను వెళ్తే వాళ్ళు ఎంతమందొస్తారో, 10 మందొస్తారో, 20 మందొస్తారో అంటే నీకెందుకు నీకనవసరం. నువ్వు వెళ్లి చెప్పడమే నీ ధర్మం. వినేవాడు వింటాడు, వినకపోతే వినకపోతాడు. వాడిష్టమది. అంటే నువ్వు ముందే వస్తారా, రారా అని వెనకడుగు వేస్తే నువ్వు ఎదగలేవు. ఎంతమందన్నా రాని. ఒక్కడు విన్నా చాలు. పత్రి సార్ అంతటి వారే ఒక్కొక్కడికి ధ్యానం చెప్పడానికి ఊరూరు తిరిగి చెప్పారే! మరి అంతటితో ఆయనతో పోల్చుకుంటే మన లెక్కెంత? అంటే ఆ సంశయం అన్నదే మనకి ఉండగూడదండి. మన మనసు చంచలమైంది కాబట్టి వెనక్కి ఎప్పుడూ లాగేస్తానే ఉంటుంది. అలా ఉండకోకుండా ఉండాలి. కర్ణుడంట భోజనం చేస్తుంటే ఒకతను దానం ఇవ్వమని వస్తే ఎడం చేత్తో దానం ఇచ్చాడంట. భార్య అడుగుతుందంట. "ఏంటి అండి అలా ఎందుకిచ్చారు? అన్నం తినేసి ఇవ్వవచ్చు గదా!" అనంటే, "మరి నా మనసు మారిపోతుందేమో అందుకే నేను ఎడం చేత్తోనే దానం ఇచ్చాను" అనేసి చెప్పాడంట. ఈ సంశయం గూడా మనకి ఉండగూడదు. అందుకే బాబావారు ఏమంటారంటే ఇప్పుడు పండు తినాలనిపిస్తే తినేయి. అంతేగాని తొక్క చేదుగా ఉంది, విత్తనాలు వగరుగా ఉన్నాయంటే నువ్వెప్పటికీ పండు తినలేవు. కానీ ఈ సంశయాన్ని నువ్వు ఎప్పటికీ ఉంచుకోగూడదు. అంటే ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. చెడు మనకనవసరం. మనం మంచినే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బుద్ధుడు గూడా చెప్తారు గదా! 99 తప్పులున్నా నువ్వు వాళ్ళలో ఒక్క మంచి ఉంటే ఆ ఒక్క మంచినే తీసుకో. నీలో 99 కరెక్ట్ ఉండి ఒక చెడు ఉంటే ఆ చెడుని తొలగించుకో. ఆ సంశయం అన్నది మనం ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. మంచి, చెడు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఇప్పుడు రాముడు గూడా రావణాసుడు గూడా గొప్పవాడే. అతన్ని ఒక్క చిన్న పొరపాటు వల్ల ఆ గాడి తప్పి వేరే మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. అందుకే లక్ష్మణుడిని పిలిచి రాముడు అంటాడంట, "నువ్వు యుద్ధం స్టార్ట్ అయ్యే రామ రావణ యుద్ధం జరగడానికంటే ముందు నువ్వు రావణాసుడి దగ్గరికెళ్లి యుద్ధనీతి నేర్చుకొని రా" అంటాడంట. అంటే లక్ష్మణుడు అడుగుతా "అదేంటన్నయ్య యుద్ధనీతి, రాజనీతి రావణాసురుడు నేర్పిస్తాడా? అతను మన శత్రువు గదా!" అంటే అతనికి ఒక్క చిన్న పొరపాటే ఉంది అతని జీవితంలో. ఆయన ధర్మాత్ముడు. నువ్వు వెళ్ళు నీకు చెప్తాడు అంటే, అప్పుడు లక్ష్మణుడెళ్లి రావణాసుడి దగ్గరికెళ్లి ఆ యుద్ధ నీతి అంతా నేర్చుకొని వచ్చాడండి. అంటే యుద్ధం స్టార్ట్ కావడానికంటే ముందే లక్ష్మణుడు ఎళ్లి యుద్ధ నీతి నేర్చుకున్నాడు. తప్పు ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. తప్పులు చేయకుండా ఎవరుండరండి. కానీ దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడక్కర్లేదు. మనలో గూడా తప్పులుంటాయి. అలా దాన్ని వదిలేయవలసిందే. అట్లా రావణాసురుడు అంత గొప్పవాడైనా లక్ష్మణునికి అంత యుద్ధ నీతి నేర్పించాడు కదా! అంటే రాక్షసులంటే కొమ్ములు, కూరలు ఉంటాయని మనమేం ఊహించుకోక్కర్లేదు. అంటే ప్రతి ఒక్కరిలోని చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. కానీ మనకు కావాల్సిన మంచిని మాత్రమే
మనం తీసుకోవాలి. ఇంకా ఏంటి అంటే మరి ఇంత విష్ణుమూర్తి గూడా 10 అవతారాలు తీసుకోవాల్సి వచ్చిందండి. విష్ణుమూర్తిలో గూడా లోపాలు ఉన్నాయంట. ఏంటి అంటే భృగు మహర్షి భార్యని అతను సంహరిస్తాడు. ఎందుకు అంటే అతడు ఈ రాక్షస సంహారం చేసేటప్పుడు భృగు మహర్షి భార్య తన తపోశక్తితో వాళ్ళందరిని బతికిస్తుందంట. ఈ బతికిచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వా ఈయన విసుగొచ్చేసి ఆమెనే సంహరిస్తాడు. అప్పుడు భృగు మహర్షి ఏం చేస్తాడు? శాపం బెడతాడు. శాపం బెడితే ఏంటి? నువ్వు సరే నువ్వు నా భార్యని దూరం జేశావు గాబట్టి, నువ్వు గూడా ఒకానొక జన్మలో నీకు భార్యా వియోగం కలుగుతుంది అనంటే, సరే ఈ రా ఆయన కోసమే ఆ శాపాన్ని ఈయన లోక కళ్యాణం కోసం వినియోగించాడండి. 10 అవతారాలు తీసుకున్నాడు. అంటే ప్రతి వ్యక్తిలో గూడా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది గానీ మనం మంచినే తీసుకోవాలి. సంశయం అన్నది పెట్టుకోకూడదు. అంటే ఈ రకంగా మనం గమనించవలసినవి, మనం వండకూడనివి, వదలవలసినవి వదిలినప్పుడు మనము మంచిని స్వీకరించుకుంటూ, మనం ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుంటూ, మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకుంటూ వెళ్ళాలండి. ఇది మానవుడు నిర్వర్తించిన కర్తవ్యం అండి. థాంక్ యూ మేడం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం.